నగరంలో ఐటీ సోదాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి నివాసం సహా పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాజ్ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజ్ పుష్ప, ముపా కన్స్ట్రక్షన్స్, వెరిటెక్స్ సంస్థలు సహా పలు సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. 40 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, పిఏల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ముపా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలోనూ రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముపా మెడోలస్ పేరుతో తెల్లాపూర్లో ముపా ప్రాజెక్టు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు ముపా పూర్తి చేసింది. ఈ క్రమంలో 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్తో పాటు జీఎస్టీ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తోంది. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు నగరంలో వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు అధికారులు వసుధ ఫార్మాలో సోదాలు నిర్వహించారు. వసుధ గ్రూప్స్ సీఈఓ, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. 50కి పైగా ఐటీ అధికారులు బృందాలు ఎస్ఆర్ నగర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు మాధాపూర్, జీడిమెట్లోని కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయానికి సోదాలు ముగిగా 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్ పై విచారణ కొనసాగుతుంది.